ఇది కాకుండా మాకు డిస్ట్రిక్ట్ లెవెల్ ఫెసిలిటేషన్ సెంటర్ ఒకటి పెట్టాము. రన్నింగ్ ఉంది. 24/7 ఆఫీసర్స్ అందుబాటులో ఉన్నారు. మేము ఆల్రెడీ మీకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా స్టేట్ అస్ వెల్ డిస్ట్రిక్ట్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో గ్రీవెన్స్ ఎవరైనా వస్తున్నారు దయచేసి ఆ నెంబర్ కాల్ చేస్తూ ఒకవేళ డౌట్స్ ఉన్నా కూడా అక్కడ ఉన్న ఆఫీసర్తో మాట్లాడి క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో వన్ మోర్ ఆస్పెక్ట్ అండి, డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఒకటి కూడా నియమించామని చెప్పారు. సో మేము కూడా ఎస్పీ గారితో మాట్లాడి we will also create a district level task force and we will implement. So these are the general instructions. నిన్న మాకు చెప్పిన ఇన్స్ట్రక్షన్ కన్స్యూమర్ వాడు బండి వాడే పెట్టుకొని బుకింగ్ చేయవచ్చు, బట్ ఆ బండి కూడా రిజిస్టర్ చేయొచ్చు. తర్వాత రెండవది కన్స్యూమర్ బుకింగ్ చేస్తున్నారు అయితే బైక్ వాళ్ళ దగ్గర ఉంది, అప్పుడు గవర్నమెంట్ తరఫు నుండి మేము కొన్ని ట్రాన్స్పోర్టర్స్ ని వాళ్ళతో మాట్లాడి మేము ఎంపానల్ చేస్తున్నాం. అందులో వాళ్ళకి టైప్ అవుతుంది. ఇది 2 రకాల ట్రాన్స్పోర్టేషన్ ఫర్ కన్స్యూమర్స్ జరుగుతుంది. అందులో టోటల్ నెంబర్ ఆఫ్ బుకింగ్స్ సో ఫర్ ఆన్లైన్ సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత మాకు ఇప్పుడు దాకా ఉన్న టోటల్ బుకింగ్స్ చూస్తే 200 నెంబర్ ఆఫ్ బుకింగ్స్ జరిగినాయి. అందులో మేము 151 బుకింగ్స్ డెలివర్ చేసేసాం పూర్తిగా. సో ఒక 40 to 50 బుకింగ్స్ రకరకాల రీజన్స్ వల్ల పెండింగ్ ఉన్నాయి. ఒకటి 17 పెండింగ్ విత్ ఓన్ బుకింగ్స్, కన్స్యూమర్ వాళ్ళ తాలూకా వెహికల్స్ ని ఇంకా పంపకుండా ఉన్నారు. అది కూడా మేము రెగ్యులర్ గా ఫాలో చేయడం జరిగింది. ఒక 1 or 2 days లో క్లియర్ చేపిస్తాం. వచ్చిన తర్వాత మేము అప్లోడ్ ఇస్తాం, చెక్ చేసి తర్వాత వాళ్ళకి అలర్ట్ స్లాట్ అలర్ట్ జరుగుతుంది. దానికి కంపల్సరీ ఆ స్లాట్ లో వాళ్ళకి శాండ్ తీసుకోవాలి. బుకింగ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఆన్లైన్ సిస్టమ్ జరుగుతుంది. అక్టోబర్ 15 నుండి మాకు 2 కొత్త శాండ్విచెస్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఎక్కువ శాండ్ వస్తుంది అని చెప్పి, సో అప్పటి నుంచి బుకింగ్స్ కూడా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. అందుకే తెలియజేస్తాం. డిపిసి ద్వారా మేము ఎంపానల్మెంట్ అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ 175 నంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. ఇండివిజువల్ వెహికల్స్, జీపీఎస్ ఫిటర్ వెహికల్స్ ఉన్నాయి. ఆ జీపీఎస్ ఫిటర్ వెహికల్స్ మన లాగిన్ వచ్చిన తర్వాత మేము అప్రూవ్ చేస్తాము. ఆ వెహికల్స్ ని మేము టైప్ చేస్తాము రేపు కన్స్యూమర్ అడిగిన. ఇది కాకుండా మన దగ్గర 3 రీచెస్ లో 2 రీచెస్ కి పర్మిషన్ వచ్చాయి. నేను 2 రీచెస్ పేరు కూడా చెప్పాను. కర్ల మండలంలో తర్వాత సంతకావళి. ఈ 2 రీచెస్ లో మన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ 65,000 మెట్రిక్ టన్స్ కూడా వస్తూ ఉంటది. సో ఇది కూడా మేము ఆన్లైన్ సిస్టమ్ ద్వారా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. పర్ డే మాకు 150 to 200 డిమాండ్ బుకింగ్స్ జరిగినాయి. మన దగ్గర 200 కూడా సప్లై ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా అయిపోయింది. సో రేపు రాబోయిన 1 or 2 వీక్స్ లో మన దగ్గర ఎక్కువ సప్లై కూడా వస్తుంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. సో మేము కూడా నెక్స్ట్ అక్టోబర్ 15 తర్వాత 1,500 + 300 ఆల్మోస్ట్ 1,800 పర్ డే మేము ఇవ్వగలుగుతాం. బొబ్బులింగ్ స్టాక్ యార్డ్ ఉంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ స్టాక్ యార్డ్. అందులో స్టాక్ ఉండడం వల్ల అక్కడ నుంచి ఇప్పుడు పంపడం జరుగుతుంది. నెక్స్ట్ రాబోయే చోట్ల మేము చీపురుపల్లి ఒకటి పెట్టాలని అనుకుంటున్నాము. అది కాకుండా డెంకా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ స్టాక్ యార్డ్, అందులో కూడా మేము స్టాక్ డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతుంది. ఎప్పుడు మేము కట్టామో అప్పుడు మీకు మళ్ళా ఒకసారి చెప్పడం జరుగుతుంది క్లియర్ గా. ప్రస్తుతం అయితే విజయనగరం పక్కన కొత్త వలస డెంకా ఆల్రెడీ మన స్టాక్స్ క్లియర్ అయింది కాబట్టి బొబ్బులి థర్డ్ స్టాక్ లో ఉంటుంది కాబట్టి బొబ్బుల్ని మేము కాన్సన్ట్రేట్ చేసాము. బొబ్బులి కూడా ఇప్పుడు స్టాక్ రేట్ తగ్గింది. వంగర నుండి బొబ్బులి పక్కన ఉంది కాబట్టి వంగర నుండి తీసుకొచ్చి బొబ్బులి పెట్టాము. బొబ్బులి నుంచి అమ్ముతున్నాం. రేపు ఇంకా ఫ్యూచర్ లో ఒకవేళ డీసెంట్రేషన్ పాయింట్ ఇంకొకటి లేదంటే ఇంకొక ఓపెన్ పర్మిషన్ వచ్చినాక అప్పుడు ఆ నియర్ బై పాయింట్ తీసుకొచ్చి మేము మిగతా డిస్ట్రిక్ట్ లో ఆల్ కార్నర్స్ అండ్ అదర్ ఏరియాస్ కూడా సప్లై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్టాక్ పాయింట్ పెట్టుకుంటున్నాము. ఎలా బుకింగ్ ఎలా అవుతుంది, ఒక ఆన్లైన్ సిస్టమ్ గురించి చాలా డీటెయిల్ గా చెప్పడం జరిగింది. సో మా సైడ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏంటంటే ఎక్కడ కూడా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరగకూడదు. ఎక్కడైనా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరిగితే అది ఎవరైనా సరే దాని మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. దాని మీద ఇమీడియట్ గా వెహికల్స్ చేపడతాయి. అదేవిధంగా వాళ్ళకి ఇనిషియల్ ఫస్ట్ అఫెన్స్ లో ఫైన్స్ ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళను కోర్టులో కూడా పెట్టడం జరుగుతుంది. సో ఆల్రెడీ చాలా చోట్ల ఇల్లీగల్ మైనింగ్ మీద ప్రతిరోజు కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇంకా గట్టిగా దాని మీద నిఘా పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎక్కడైనా ఇల్లీగల్ శాండ్ స్టోరేజ్ కానీ ఎక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కూడా దాని మీద పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి దాంట్లో ఎక్కడైతే మనకి
ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరుగుతుందో, ఎక్కడైతే ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో దాని మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. అండ్ దాని మీద ఒక స్పెషల్ గా ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా పెడుతున్నాము. ఇక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా ఒక స్పెషల్ దాని మీద నిఘా కూడా పెట్టడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్. అందరికీ కూడా తక్కువ ధరలో ఈజీ అవైలబిలిటీ శాండ్ అవైలబుల్ ఉండే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. అందరూ దానికి సహకరిస్తారు అని నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. సో ఇవాళ న్యూ శాండ్ పాలసీ మీద మేము ప్రెస్ కాన్ఫరెన్స్ చేసుకోవడం జరుగుతుంది. సో నిన్న మాకు ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ డిపార్ట్మెంట్ కొద్దిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్ మీద డిస్ట్రిక్ట్ లెవెల్ ఎస్పీ గారు ఆధారం తర్వాత కలెక్టర్ గారిని కూడా కలిపి ఒక జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వమని చెప్పి ఉన్నాం. సో అందులో మన విజయనగరం డిస్ట్రిక్ట్ సంబంధించి శాండ్ స్టేటస్ ప్రజెంట్ స్టేటస్ చూస్తే మన దగ్గర స్టాక్ యార్డ్ ప్రజెంట్ రన్నింగ్ స్టాక్ యార్డ్ బొబ్బిలి స్టాక్ యార్డ్ అందులో 300 మెట్రిక్ టన్స్ ప్రజెంట్ స్టాక్ ఉంటుంది. అది కూడా మన దగ్గర ప్రజెంట్ రన్నింగ్ డీసిల్టేషన్ పాయింట్ బంగారులో ఉంది. ఆ డీసిల్టేషన్ పాయింట్ నుండి డైలీ శాండ్ సప్లై అనేది బొబ్బిలికి వచ్చి అక్కడ పెట్టి మేము అమ్ముతున్నాం. సార్ ప్రజెంట్ ఒకటే పాయింట్ డీసిల్టేషన్ పాయింట్ నుండి బొబ్బిలి స్టాక్ యార్డ్ చెప్పి మేము అక్కడ నుంచి అమ్ముతున్నాము. కానీ మేము 577 రూపీస్కి ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఆఫ్ శాండ్ పర్ మెట్రిక్. సో ఇందులో మాకు అవైలబిలిటీ ఆఫ్ శాండ్ డీసిల్టేషన్ పాయింట్ అందరూ యాజ్ పర్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బొబ్బిలికి పంపిస్తున్నాము. దానివల్ల డైలీ డిమాండ్ కూడా 200 మెట్రిక్ టన్స్ అనేది పూర్తి అవుతుంది. సో ఇది కాకుండా మన జిల్లాకు సంబంధించి 2 ఓపెన్ శాండ్ రీచెస్ అక్టోబర్ 15 నుండి స్టార్ట్ చేయమని చెప్పి పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. ఒక పాయింట్ దర్లం మండలంలో కుసుమూరు విలేజ్ ఉంటుంది, అందులో 17,000 మెట్రిక్ టన్స్ అవైలబుల్ ఉంది అని చెప్పి ఉన్నారు. ఇంకొక పాయింట్ సందగావడి మండలం కమరం విలేజ్ 48,000 మెట్రిక్ టన్స్ ఓపెన్ శాండ్ రీచ్ ద్వారా మేము తీసుకోవడం జరుగుతుంది. అది కూడా అక్టోబర్ 15 నుండి చేయాలని పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే మాన్సూన్ అక్టోబర్ 15 లో అవుతుంది కాబట్టి 16 నుండి అది కూడా ఆన్లైన్ ద్వారా చేయమని చెప్పి ఆదేశం ఇచ్చున్నారు. సో ఇందులో చూస్తే మన ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ నెక్స్ట్ 6 months కి మన డిమాండ్ ఎంత ఉంటుంది, దానికి అనుకూలంగా సప్లై ఎంత ఉంటుంది ఒకసారి కాల్కులేషన్ కూడా ఏమన్నారు. మేము లాస్ట్ 3 months డిమాండ్ చూసి నెక్స్ట్ 6 months కి ప్లాన్ చేసాము. అందులో మంత్లీ 30 to 35,000 చొప్పున డిమాండ్ వస్తుంది. దానికి అనుకూలంగా మాకు నెక్స్ట్ రాబోయే 2 ఓపెన్ రీచెస్ ప్లస్ ప్రజెంట్ డీసిల్టేషన్ పాయింట్ కలిపితే ఆల్మోస్ట్ నెక్స్ట్ 6 months కి 1.8 lakh మెట్రిక్ టన్స్ పూర్తిగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అందులో నో ఇష్యూస్. సో ఇది కాకుండా మాకు రేట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ నిర్ణయం చేసిన ట్రాన్స్పోర్ట్ రేటు మేము అమలు చేయడం జరిగింది. అందులో జియో 52 ప్రకారం పర్ కిలోమీటర్ కి ట్రాక్టర్ కి 10 టైర్ ట్రక్ కి 12 టైర్ అండ్ 14 టైర్ ట్రక్స్ కి ఎంత అనేది వాడు ఆల్ ఓవర్ ద స్టేట్ రాష్ట్రం మొత్తం కూడా ఒకే రేట్ ఫిక్స్ చేశారు. ఆ రేట్ మేము ఫాలో చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ కొత్తగా వేయడానికి ఏం లేదు. సో అది కూడా ఆల్ అదర్ ట్రాన్స్పోర్టేషన్ అసోసియేషన్స్ తో వాళ్ళు ఆర్డర్స్ చేసేసి నిర్ణయం తీసుకున్నారు. అది కూడా మేము ఫాలో చేస్తున్నాం ఆల్రెడీ. అది కూడా మేము దృష్టికి తీసుకుంటున్నాం. సో ఇందులో వెబ్సైట్ డీటెయిల్స్ ఒకటే ఉన్నారు. మనం ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ కి మేము మారిపోయాం. ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఆన్లైన్ సిస్టమ్ గా మారింది. సో ప్రతి ఒక్కరు కన్స్యూమర్ కూడా వాళ్ళు కావాలంటే ఆన్లైన్ లోకి వెళ్ళి వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకొని తర్వాత షెడ్యూల్ చేసుకోవాలి. సో కన్స్యూమర్ ఎవరు శాండ్ కావాలో వాడు అందులో లాగిన్ చేసుకొని వాళ్ళు దాని డీటెయిల్స్ ని నమోదు చేసేసి తర్వాత వాళ్ళకి షెడ్యూల్ అలాట్మెంట్ అనేది కూడా జరుగుతుంది.